కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఓ వాహనదారుడు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటన కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ నాగరాజు తనను కొట్టి బెదిరించడంతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి బాధితుల కుటుంబానికి పరామర్శించారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చాలా దారుణంగా ఆ రోజు కూడా చాలా దారుణంగా మాట్లాడారంట. ఆ బాధ కక్ష అనేది ఏమీ లేదండి. దేనిపోని నిందలు కూడా అప్పుడే మోపారంటండి. 3 రోజులు అసలు నా భర్త ఏమన్యాయం చేశాడు, ఏం అన్యాయం చేశాడు, మేము బతికిదే దాని మీద బతుకుతున్నాం. ఆ వ్యాన్ అట్టుకెళ్ళి లోపల సీల్ చేసేస్తానన్నారంట. ఆయన ఏదంత కక్ష ఏంటి? ఆయన ఏమన్నా చేశారా, చెందారా? ఇప్పుడు ఆయనే అలా ఉంటే మా పరిస్థితి ఏంటి? నా బిడ్డ పరిస్థితి, నా పరిస్థితి, నా వెనకాల కూడా నాకు అత్తగారు మాగారు లేరు, ఉన్న ఒక్కడ ఆయన అలా చూస్తుంటే మేకే ఏడిపోతుంది. లేనిపోని అన్ని ఎస్ఐ గారు అలా మోపేసి నీ మీద లేనిపోని కేసులు కూడా రద్దు చేసి నీ వ్యాన్ లైసెన్స్ కూడా ఇది చేసేస్తామని అన్నారంటే ఇది గారికి కంగారు వచ్చేసి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పెట్రోల్ తీసుకుని బండ్లు పెట్రోల్ తీసుకుని వేసుకుంటూ వచ్చి సంధించేసుకున్నారంటే 3 రోజులు బట్టి ఫోను. నా పేరు మహిళా రత్నకుమారి అండి. మాది కృత్వేన్ మండలం. నేను కృత్వేన్ జడ్పీటీసీని. మా మండల పరిధిలోని దోమలగొందు విలేజ్, వీళ్ళది గరిసిపూడి విలేజ్, గరిసిపూడి పంచాయతీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఈయన బ్రతుకు తెరువు నిమిత్తం బొలెరో వ్యాన్ అనేది తను కిరాయిలకు తోలుకోవడం జరుగుతుంది. అయితే తన కుటుంబ పోషణ కోసమే ఆ వెహికల్ ద్వారా తను ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ప్రాసెస్ లోనే విజయవాడ నుండి వస్తుండగా బంటిమిల్లి తనకు అవసరమై చెప్పి బంటిమిల్లి ఏరియాలో ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఆ బంటిమిల్లి ఆ సరౌండింగ్ లో వెళ్లేసరికి అక్కడ ఎస్ఐ గారు ఫైన్ వేస్తూ ఉన్నారు. ఆ రోడ్డుకి అడ్డుగా ఉన్నారని చెప్పి ఆయన హార్న్ వేశాడు. ఆ వాగ్వాదం అంతా వీడియోలో రికార్డ్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోలు కూడా డిలీట్ చేసామనుకున్నారు. కానీ వీళ్ళకి లక్ కలిసి వచ్చి ఏమైందంటే మెయిల్ ఐడిలో ఉండడం వల్ల ఆ వీడియోస్ కూడా వీళ్ళ దగ్గర సేఫ్ గానే ఉన్నాయి. అయితే హార్న్ ఎందుకు పట్టావు? నేను ఎస్ఐని, ఇక్కడ నేను జరిమానా విధిస్తూ ఉంటే, ఫైన్లు అనేది వేస్తా ఉంటే నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? హార్న్ ఎందుకు వేయాలి? నువ్వు వెహికల్ వెంటనే ఆఫ్ చేయని చెప్తే అతను వెహికల్ ఆఫ్ చేసి దాంట్లోంచి దిగమని చెప్తే ఎందుకు దిగమంటున్నారు సార్ అని అడిగాడు. ఇతను ఒక పౌరుడిగా క్వశ్చన్ చేశాడు. అయితే నీకు నీ యూనిఫామ్ ఏదని చెప్పి నాగరాజు ఎస్ఐ గారు ఆయన అడగడం జరిగింది. ఎవరైతే బాధితులు నాగరాజు కనకరాజు ఉన్నాడో, తిరుమల చెట్టు కనకరాజు అడిగిన వెంటనే ఎస్ఐ గారికి చాలా కోపం వచ్చి నువ్వు బైక్ ఏంటి, నీ వెహికల్ అక్కడ పెట్టు, నీకు ఫైన్ కొడుతున్నా అని చెప్పారు. సరే సార్, నేను యూనిఫామ్ వేసుకున్నాను, నేను యూనిఫామ్ వేసుకున్నా కూడా మీరు నాకు ఫైన్ వేస్తారా అని చెప్పి ఇతను వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎస్ఐ గారి గురించి వీడియో తీస్తుంటే ఎస్ఐ గారి గురించే నువ్వు వీడియో తీస్తావా అని చెప్పి అక్కడ రోడ్డు మీద నుంచి హోమ్ గార్డు అలాగే కానిస్టేబుల్ ఈ ఎస్ఐ గారు నాగరాజు గారు వీళ్ళని కొట్టుకుంటూ స్టేషన్ కి తీసుకెళ్లి ఎస్ఐ గారి రూమ్ లో బూటకాలతో తన్ని లాఠీ చార్జ్ చేసి లాఠీతో కొట్టారు. అలాగే 3 అంటే 2 కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డు